సిలిండర్ ధర తగ్గిస్తున్నందుకు ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆకుల శ్రీవాణి అంజన్. పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వంట గ్యాస్ సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్. అనంతరం బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ రక్షాబంధన్ సందర్భంగా దేశంలోని అక్క చెల్లెలకు మోడీ గ్యాస్ ధర తగ్గింపుతో కానుక అందజేశారని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు 400 రూపాయల సబ్సిడీ అందించడం పేదల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఈ తగ్గింపు వల్ల దేశంలో ప్రయోజనం పొందుతున్న 33 కోట్ల మంది వంట గ్యాస్ వినియోగదారుల తరఫున ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు 33 కోట్ల ప్రజల ఎల్పీజీ సిలిండర్ ఉన్న కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 200 రూపాయలు గ్యాస్ రేట్ తక్కువ చేసినందుకు ఎంతో సంతోషంగా రాఖీ పౌర్ణమికి అక్కా చెల్లెలకు తను ఇచ్చిన బహుమతిగా శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి ఇక్కడ సరూర్ నగర్ మహేశ్వర నియోజకవర్గంలో సరూర్ నగర్ డివిజన్లో సంబరాలు జరుపుకున్నాము. ఇదే సంబరాలు మళ్ళా ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాయి. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఎప్పుడూ ఎంబడగా ఉంటారు. నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించి ముందుకు రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కొంతమంది నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఏమని విమర్శిస్తున్నారంటే కేవలం ఇది ఎలక్షన్ స్టంట్ లాగా అని అంటున్నారు. అనే వాళ్ళకి బీఆర్ఎస్ నాయకులు నేను అడగాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, అదే ఎలక్షన్ స్టంట్ కాదా? దళిత బంధు అని అన్నారు, అదే ఎలక్షన్ స్టంట్ కాదా? దుబ్బాకాలో ఎలక్షన్ స్టంట్ విషయంలో బోరింగ్లకు మోటార్లు పెడతారు అని చెప్పినారు, అదే ఎలక్షన్ స్టంట్ కాదా? జీహెచ్ఎంసీలో ఎన్నికలు గెలవాలి అని చెప్పి ఇంటింటికి 10,000 ఇస్తా అన్నారు, అదే ఎలక్షన్ స్టంట్ కాదా? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి 9 సంవత్సరాల నుంచి రైతులు కనబడలేదు అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్లు 3 నెలలుగా ఉన్నప్పుడు ఈ రోజు రైతులకు రుణమాఫీ అని అన్నారు, అది ఎలక్షన్ స్టంట్ కాదా? ఇవన్నీ ఎలక్షన్ స్టంటులు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఇన్ఫ్లేషన్ విషయంలో మనకందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళైతే వాళ్ళందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చదువుకోని వాళ్ళకైతే నేను మళ్ళొక్కసారి వాళ్ళకి వివరించి చెప్తున్నాను. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేట్ అన్నది మనము నిర్ధారించేది కాదు. ఇది దేశ విదేశాల నుంచి ట్రేడ్ దానికి ఎకనామికల్గా కుడిపడి ఉంటుంది కాబట్టి దాన్ని నరేంద్ర మోడీ గారు ఏదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేది కాదు. దానికి తోడు వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మాట్లాంటే చైనా పాకిస్తాన్తో కంపేర్ చేసే కేసీఆర్ గారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన దేశంలో పాండమిక్ సిచ్యువేషన్ కరోనా వైరస్ 2 సంవత్సరాలతో అతలాకుతలం అయిపోయి ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు గ్యాస్ రేటు తక్కువగానే ఉండే, దాంతోపాటు ఫ్రీ రేషన్ కూడా ఇచ్చారు. ఇవన్నిటిని ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఇన్ఫ్లేషన్లో వలంగా ఆ రోజు రేట్లు ఎక్కువగా ఉండే. ఈ రోజు వీళ్ళందరూ బడుగు బలహీన వర్గాలు బాధపడుతున్నారు. వాళ్ళ బాధను చూడలేక ఈ రోజు ఇది మంచిగా ఉన్నాం, మనం ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఈ రోజు రేట్లు తక్కువ చేశారు. మళ్ళీ అదే విమర్శించే కాంగ్రెస్ నాయకులను నేను అడగాలనుకుంటున్నాను. మీ ఇంట్లో నిజంగా గ్యాస్ సిలిండర్ ఉంటే మీరు గ్యాస్ సిలిండర్ కొనే వాళ్ళే అయితే మీ అందరికీ తెలుసుంటుంది 2012వ సంవత్సరంలో కూడా 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్ రేటు ఉండే. దాని తర్వాత 2014 సంవత్సరంలో కూడా 1100 గ్యాస్ సిలిండర్ రేటు ఉండే. దాని తర్వాత కొంచెం తగ్గింది. మళ్ళీ కిందటి సంవత్సరం కరోనా వైరస్ వల్ల ఎకనామికల్గా దెబ్బతిన్నాం కాబట్టి 1000 రూపాయలకు అయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు దాన్ని తక్కువ చేశారు. మీరు ఒక్కసారి గమనించి చూస్తే మొత్తం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ద బెస్ట్. ఇప్పుడు సబ్సిడీ లేకుండా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేట్ ఏదైనా తక్కువగా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి హయాంలోనే ఉంది. అది తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని గ్యాస్ సిలిండర్ రేట్ ఏదో 30 రూపాయలకి పెంచంగానే ఎకనామిక్స్ తెలియదు, ఇన్ఫ్లేషన్ తెలియదు, రేటు తెలియదు, దేశ విదేశాల నుంచి ట్రేడ్ ఎట్లా జరుగుతుందో తెలియదు, ఏమి తెలియదు. కానీ కట్టెలు నెత్తి మీద పెట్టుకొని వయ్యారంగా నడిచి మంట లేకుండా ఛాయ్ పెట్టే నాయకులారా ఒక్కసారి కళ్ళు తెరుచుకోండి. ప్రజల పక్షాన ఉన్నది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారు, వాళ్ళకు మంచి అయ్యేటట్టుగా చేస్తారు. ఈ రోజు మన దేశం ఇంత మంచిగా ఎకనామికల్గా ఉంది అని అంటే అది నరేంద్ర మోడీ గారి దూరదృష్టి. అంతేగాని కేసీఆర్ గారి ఎలక్షన్ స్టంట్ కాదు,
కాంగ్రెస్ నాయకుల ఎలక్షన్ షంట్ మాత్రం కాదు. ఇప్పటికైనా గుర్తించుకొని నరేంద్ర మోడీ గారు మహిళలకు ఇచ్చిన ఈ బహుమతిని అందరూ మనస్ఫూర్తిగా స్వీకరించి దాన్ని అంగీకరించి దాన్ని ఆనందంగా జరుపుకోవాలి. రాఖీ పౌర్ణమి రోజు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.